పైకి నేను దేవుడయ్యా అయా మా జ్ఞానమై మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అయా మరి వారమంతా ప్రభా మీరు సురక్షిత కాపాడు తండ్రి. మరి గత నెలంతా కూడా ప్రభా జూలై అంతా ప్రభా తండ్రి వేడిలో ప్రభా మరి ప్రతి అన్ని దినాల్లో ప్రభావం మేము కాపాడించిన తండ్రి నూతన నెల మాసం వరకు మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అయా అనంతర మాసంలో మొదటి శుక్రవారం ప్రభా మా శిక్షణ ఇష్టవుతున్న ప్రభా అందరం కలవలేకపోతున్నాం తండ్రి. అయినా మీకు వందనాలు ప్రభా మరి నిశ్చితమైతే ప్రభా ఈ వైరస్ అన్ని అయినా ఖతార్లో మరి ఇండియాలో అన్ని ప్లేసెస్లో ప్రభా మీరే దాన్ని అయినా దాన్ని కట్టేమని ప్రభా మీరు వేడుకుంటున్నాం తండ్రి. అయా మీరు అరికట్టండి అయినా మీరు ప్రభా దాన్ని అయినా సంపూర్ణంగా నిర్మూలించి తండ్రి అయినా దాన్ని లోకం నుంచి ప్రభావం తీసుకురాగలైనా మీరే తండ్రి ఆన్సర్ చేయమని ప్రభావం వేడుకుంటున్నాం తండ్రి. మేమందరం ప్రభా క్రైస్తవులు ప్రభా ప్రతి జాతి వాళ్ళ ప్రభావ మేమందరం కలుసుకునే తండ్రి ఒకరికొకరు మాట్లాడుకునే అయినా మరి ఫెలోషిప్ అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఎంతమందినైనా మరి ఈ సహవాసం ప్రభావ తండ్రి యేసుక్రీస్తున్న సహవాసం మిస్ అవుతున్న ప్రభా తండ్రి ఒకరినొకరు కలుసుకోవడము ప్రతి దేశంలోనైనా అయా తండ్రి మీరే తండ్రి ద్వారాలన్నీ ఓపెన్ చేయమని మీద వేడుకుంటున్నాం తండ్రి. అయా మీకు స్తోత్రం ప్రభా. మరి సాయంకాల సమయం ప్రభా అనంతట్లో మీరు మహిమపడి ఉంటుంది నా మొదటి నుంచి ప్రభా ఆరం నుంచి అంతం వరకు ప్రభా మీరే మహిమపడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాటల్లో సాక్షుల్లో ప్రభా వాక్య ధ్యానంలో అయినా ఈ మొదటి శుక్రవారం ప్రభుత్వంలో పాల్గొంటారు తండ్రి. అయినా మీరు మాతో మాట్లాడి మనం బలపరచండి తండ్రి. అయ్యా ఆత్మిక ప్రభావం మేము ఇంకా నేను మీ దగ్గరే జీవితం దర్శనం ప్రభావ మా పరిశుద్ధతలో ప్రభావ మా ప్రవర్తనలో మా మాటల్లో తండ్రి మా ధ్యానంలో మా ఆలోచనలో ప్రతి దాంట్లో ప్రభావ తండ్రి మీరే తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ప్రభావ మరి ఆత్మపూర్ణంగా తండ్రి మీరు చేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ ఆ పరిశుద్ధాత్మ శక్తి పొంది ప్రభావ మీకు నిలబడేలాగా తండ్రి మా అందరినీ ప్రభావ మీరు బలపరచండి ప్రభావ. మీ అభిషేకం అందరికీ దయచేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభావ. మరి నేను ఏ గల రాలేకపోయిన పిల్లలందరికీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఆరోగ్యం ఉంటే ప్రభావ మీ ముట్టి స్వస్థపరచండి. డ్యూటీ ఉంటే ప్రభా తండ్రి వారికి ప్రభావ మరి వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా ఇంకా ఎవరైతే ప్రభావ నెగ్లెక్ట్ చేస్తున్నాం ప్రభావ వారితో నేను మాట్లాడండి అయినా ప్రభా తండ్రి మీ సన్నిధి ఎంతో ముఖ్యమైన ప్రభావ తండ్రి. మేము ఎరిగి మీ దగ్గరకు వచ్చేలాగా ప్రభావ తండ్రి మీరే మాతో మాట్లాడండి అయినా. అయా మీకు స్తోత్రం తండ్రి. ఈ సాయంత్రం సమయం అంతా ప్రభావం మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభావ మీకే స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పెట్టుబడి కూర్చున్నాం తండ్రి.
10వ అధ్యాయం 17వ వచనం నేర్చుకున్నాం. వారి పాపములను వారి అక్రమములను ఇంకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. సరే అందరం చెప్తామా? హెబ్రీ 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. మనము మనతో దేవుడు చేసిన నిబంధనలోనే ఇది కూడా వస్తుందన్నమాట. ఒకసారి బెన్నీ అడుగుతూ ఉండే, అమ్మ ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అని డివైడ్ చేస్తున్నారు అని ఎందుకు అన్నారు? ఎక్కడన్నా రాసిందా ఓల్డ్ టెస్ట్మెంట్లో అని? పాత నిబంధన గ్రంథంలో ఉందా? అవును, కరెక్టే ఉంది. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవచ్చు మనం. ఈ నిబంధన, ఈ క్రొత్త నిబంధన ఎక్కడ రాసింది అంటే ఇర్మియా 31:31 చూస్తే అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడ రాసింది? ఇర్మియా 31:31. అందులో దేవుడు మనకి నిబంధన చేస్తున్నారనమాట. అప్పుడు చెప్తారనమాట, ఇలా ఇర్మియా గ్రంథంలో రాస్తారు. ఇర్మియా ప్రవక్త 31:31 వచనంలో చదువుతారు ఎవరైనా? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో కృత నిబంధన చేయు దినము వచ్చినాను. ఇది యెహోవా. కొత్త నిబంధన నేను చేస్తాను. అది ఇంతకుముందు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చినప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు, ఇది క్రొత్త నిబంధన అని అక్కడ ప్రవక్త మనకి ముందుగానే నిర్ణయించి మనకి చెప్పిన దేవుడు బయలుపరిచిన విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో మనకి అందుకని మనము న్యూ టెస్ట్మెంట్ అంటే న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్ అని. పాత నిబంధన కవెనెంట్ ఏమో నిబంధన, క్రొత్తగా చేసిన దేవుడు చేసిన నిబంధనలోకి వస్తామన్నమాట. క్రొత్త నిబంధన పాత నిబంధనలోనేమో మనకి గొర్రెల్ని, గొడ్లని, మేకలను అది బలిచ్చి ఆ నిబంధన జరిగేదన్నమాట. ఇక్కడ ఎలా జరిగింది మరి? ఇలా ఇక్కడ దేనివల్ల మనకి కొత్త నిబంధన స్థిరపరచబడింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా, దేవుని కుమారుని రక్తం ద్వారా మనకి నూతన నిబంధన ఇవ్వబడింది. ఇప్పుడు మనల్ని పాత నిబంధనలను పిలిచారా, కొత్త నిబంధనలను పిలిచారా? న్యూ కావెనెంట్, కొత్త నిబంధనలను మనల్ని అందరినీ పిలిచారు. మనం అందుకనే మనకి అన్నిలమైనా సరే మనకి యాక్సెస్ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి అవకాశం దొరికేసింది. సో దేని మూలంగా దొరికింది మనకి? ఒక్క బలి, ఒక్క అర్పణ. అది నిత్యము ఉండగలిగే గొప్ప అర్పణ. పరిశుద్ధిని రక్తం చెల్లించబడడం ద్వారా, ఆ అర్పణ ద్వారా, ఆ బలి ద్వారా మనకి నూతన నిబంధనలోనికి ఫ్రీగా మనం లోపలికి ప్రవేశించగలిగాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ప్రవేశించగలిగాం. అందుకనే దేవుడు అంటున్నారు, ఈ నిబంధనలో ఏం చేస్తానన్నారు? ఫస్ట్ ఆయన ధర్మ విధులను మన హృదయంలో నుంచి వాటిని మన మనసు మీద రాస్తామన్నారు. సో దేవుడు మన భక్తిని ఫస్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లోపల కదా, లోపల. మనం ఊకే బయట చూసి చాలా భక్తి ఉంది నేను అనేసుకుంటాం. చాలా వాళ్ళు భక్తిగా బయట కనబడగానే చాలా బాగుంది అనుకుంటాం కదా, లోపల ఎలా ఉన్నా పర్లేదండి. అలా కాదు, లోపల మెదిలే ప్రతి ఒక్క తలంపుని, హృదయంలను, అంతరింద్రియములను పరిశోధించి వాడు ఆ మాట గుర్తొచ్చింది అనమాట నాకు. వారి పాపములను, వారి అక్రమములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట ఎక్కడుందంటే వారి అంతరింద్రియములను, జ్ఞానేంద్రియములను, హృదయములను పరిశోధించేవాడు అని చెప్పి ఇర్మియా 11:20 వచనంలో ఉంటుంది. 11:20 నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నా వ్యాజ్యం భారము. అదే అంతే. నీతిని బట్టి తీర్చు హృదయములను, జ్ఞానేంద్రియములను, అంతరింద్రియములను, హృదయములను పరిశోధించే దేవుడు అంట. ఎక్కడైనా ఉందని మెషిన్ మనకి బ్రెయిన్ స్కాన్ చేసేస్తున్నారు, అన్ని స్కాన్ చేయగలుగుతున్నారు కదా. హృదయాన్ని ఏం జరుగుతుందో, మన మనసులో ఎంత పాపం పెట్టుకొని కూర్చున్నామో, ఎంత మురికిందో, ఎంత దరిద్రత, ఎంత భ్రష్టత్వం ఉందో, ఇవన్నీ చూడగలిగింది ఎవరు? మన దేవుడు కదా. మన దేవుడు స్పెషలిస్ట్ అందులో. హృదయాన్ని పరిశోధించే దేవుడు, అంతరింద్రియాన్ని పరిశోధించేది. ఇంకొక చోట జ్ఞానేంద్రియంలను పరిశోధించేది. నేను అప్పుడే దేవుడు తెలుసుకుంటున్నప్పుడు ఆ టైంలో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ మాట నన్ను చాలా గుచ్చుకుంది. దేవా, నా యొక్క సెన్సెస్
ఎన్ని సెన్సెస్ ఉన్నాయి మనకి? 5 సెన్సెస్ మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం కదా. నేర్పిస్తామా? మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. అదే మనము వినికిడి, చూపు, టేస్ట్ చేయడం, ఇంకా తాకిడి, ఇంకా స్మెల్ కూడా. ఈ 5 సెన్సెస్ ద్వారా కూడా మనం చేసే పాపంని దేవుడు చూస్తూ ఉంటాడు. ఈవెన్ 5 సెన్సెస్, ఇంకా అంతరంగం లోపల జరుగుతున్న పాపము, ఇంకా హృదయంలో మనం దాచిపెట్టుకున్న పాపము. మనుషులకు కనబడట్లేదు కదా, నేను బయటికి చాలా బాగా యాక్ట్ చేయగలను అనుకునే అలాంటి పరిస్థితులను కూడా దేవుడు చూస్తాం. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇక్కడ ఏమంటారంటే వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేశాను. ఇకను అంటే ఇప్పటి నుంచి, నువ్వు విశ్వాసం ఉంచిన రోజు నుంచి ఇక ముందుకి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్గా మన యొక్క పాపముని తీసుకెళ్ళి దేవుడికి ప్రజెంట్ చేసేయాలి. నువ్వు ఏదైతే ఇరేజ్ చేయాలని ఆశపడుతున్నావో, నా యొక్క దరిద్రపు పనులు, నా పాపపు పనులు, నా అక్రమమైన పనులు, నా పిచ్చి తలంపులు, ఇవి ఏవైతే ఉన్నాయని నీకు అనిపిస్తుందో నీకు నువ్వు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేశాను. ఒప్పేసుకోవాలన్నమాట. దేవా, ఇలా ఆలోచించానయ్యా, నాకు వ్యభిచారపు తలంపులయ్యా, నాకు దొంగతనపు తలంపులయ్యా, దేవా నాకు ఇలాంటి విషయాలయ్యా, నేను ఇలా అన్యాయం చేయాలనిపించిందయ్యా, ఇది అలా ఆలోచించానయ్యా, ఈ వ్యక్తి గురించి నేను తప్పుగా ఏదైనా ఈ పొరపాటు చేసిన, ఈ తప్పు చేసిన, ఈ క్రమం లేకుండా అక్రమంగా ప్రవర్తించానయ్యా అని నువ్వు గుర్తుపడిన ప్రతి దాన్ని తీసుకెళ్తే ఏమి చెప్పి ఏమైంది ఇమీడియట్గా? ఏ రేజరన్నా ఉందా మనం గుర్తుపెట్టగలిగింది? లేదు కదా. దేవుని యొక్క గ్రంథంలోంచి, దేవుని యొక్క మనసులో నుంచి తుడిపివేయగలిగిన గొప్ప యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్త రక్తం నేను కలుగుతాను తప్ప వేరే ఎక్కడ మనకి ఇంక వేయలేదు. అందుకనే వారి పాపములను లెక్కను, అది యెషయా 43:25 ఏముంటుందంటే వారి పాపములకి జ్ఞాపకం చేస్తాను. అది తీయచ్చు ఒకసారి, ఆ మాట చూద్దాం. మళ్ళీ తర్వాత కీర్తనలు 103:12 ఏముంటుంది? తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం ఎవరు మెజర్ చేయలేదు అనుకుంటా కదా ఇప్పటి వరకు. తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో నీ పాపం నేను నీకు అంత దూరంగా చేసేస్తాను. నీకు దానికి అసలు నువ్వు కనుగొనలేవన్నమాట. దాంట్లో ఎక్కడున్నాయి కాబట్టి. ఇంకోటి, నేను ఇక జ్ఞాపకము చేసుకోను అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోనంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఇంకెవరు జ్ఞాపకం చేస్తారు? క్షమించమని అడిగేస్తాము, సారీ అని క్షమించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసేసుకుంటా ఉంటాం. ఇంకే కదా, మనం జ్ఞాపకం చేస్తాం లేదా? మనం ఇంకెవరు జ్ఞాపకం చేస్తారు? పెద్ద పని చేస్తూ ఉంటాం కదా. సాతాను మనం గుర్తు చేసి పొడుస్తా, పక్కలో పొడుస్తా అంటాడు. నువ్వు చేసావు కదా, నువ్వు అది చేసావు కదా, నువ్వు అది చేసావు. అంతేకాకుండా నువ్వెలా దేవుని కుమారుడు అవుతావు, నువ్వెలా దేవుని బిడ్డ అవుతావు, నువ్వా అని అంటాడు అనమాట. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు జ్ఞాపకం చేసుకోను అన్న విషయాన్ని పట్టేసుకుందాం గట్టిగా. అది 43 సరే. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను విడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. నా చిత్తానుసారంగా నేను నీ అతిక్రమములన్నింటినీ తుడిచేస్తున్నాను, నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మాకు చాలా మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకొని ఉంచుకోవాల్సిన విషయం. సాతాను ఎప్పుడైనా పొడుస్తున్నప్పుడు నేను ఆల్రెడీ ఒప్పేసుకున్నాను నా దేవుడి దగ్గర, దేవుడు నన్ను కడిగేశారని మనం చెప్పగలగాలి. అవును, నేను చేశాను, కరెక్టే. సాతానుతో అగ్రీ అవ్వాలి, ఇమ్మీడియట్గా చెప్పాలి. దేవుని వాక్యంలో చెప్తుంది, నా పాపంని క్షమించేశారు దేవుడు, ఇంకా జ్ఞాపకం చేసుకోమన్నారు. అంచితానుసారంగా నా పాపంలన్నింటినీ తుడిచివేసింది దేవుడు. సో ఈ వాక్యం మళ్ళీ నేర్చుకుందాం ఒకసారి. హెబ్రీ 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. నా పాపములను నా అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు. ప్రైజ్ లార్డ్. కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెలు ఎత్తుకొని ఆస్తులు చెల్లించి
దానిని విరిచి ఇది నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని చేయడం చెప్పను. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును రక్షించును. పౌలు చెప్తా ఉన్నాడు, మనము ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా మనము ప్రభు వచ్చే వరకు, అంటే ఆయన మనకు వాగ్దానం చేసిండు. యేసు వారు ఆయన ఆరంభమైనప్పుడు అంటే నేను ఏ విధంగా అయితే అక్కడ అపోస్తలులు అందరూ కూడా ఆయన అందరూ వచ్చి చూస్తూ ఉన్నప్పుడు యేసు వారు ఆరోహణం అయిన తర్వాత ఇంకా అట్లనే వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఏంజల్ వచ్చి దూత వచ్చి చెప్తుంది, ఎందుకు ఇంకా చూస్తూ ఉన్నారు, ఏ విధంగా అయితే ఆవరణమైనడో యేసు వారు అదే విధంగా వస్తుందని చెప్పేసి అక్కడ దూతలు చెప్పడము జరిగింది. సో మనము కూడా ఈ ప్రభు వల్ల లేకపోతే యేసుక్రీస్తు రాకడని, ఆయన మరణాన్ని, ఆయన వచ్చేంత వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది ఆయన యొక్క విషయం. ఆయన యేసు వారు చెప్తాను, నేను వచ్చేంతవరకు ఇది చేయండి అని చెప్పేసి చెప్తాను. సో మనము ఈ దినము పాల్గొంటా ఉన్నాం కదా, మనము యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత గొప్ప దేవుడు, ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు. కానీ దేవుడు ఆయన ఏది కూడా, ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అన్నీ ఉండి కూడా మనుషులమైన మనం పాపల కొరకు ఆయన చనిపోవడము అది జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా. అది మనకు అర్థం కదా. మన గురించి ఒకడు షూట్ ఇవ్వండి ఇయర్ కంపెనీలో ఇయర్ ఏదైనా లోన్ తీసుకుందామన్నా లేకపోతే ఇయర్ మన నంబర్ మన. కానీ యేసుక్రీస్తు మనం ఎంత నమ్మినంటే ఆయన మొత్తం ప్రాణాన్ని బలించుంటాడు. ఆయన రక్తం అంతా ఎంత మనము ఆయనకి రుణపడి ఉండాలా, ఎంత మనం ఆయన ఆరాధించాలా, ఎంత మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. చిన్నపిల్లలు చిన్న చాక్లెట్ ఇస్తేనే జ్ఞాపకం చేసుకుంటారు, థ్యాంక్ యూ చెప్తారు, కనబడల్లో కనబడి థ్యాంక్ యూ చెప్తారు. కొన్ని యానిమల్స్, కుక్కలు అయితే ఒక 10 దినాలకు ఫుడ్ అయ్యి నేను చూసి తోపుతా ఉంటుంది, ప్రేమిస్తాడు. మనము కదా ఎంత ప్రేమించాలో దేవుణ్ణి, యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఆయన సాక్రిఫైస్, ఆయన ఎంత వెలబెట్టిండో అది మనకు అర్థమైతే మనము ఏమి పిచ్చి పనులు చేయము కదా. ఆ వాల్యూ తెలిసినప్పుడు పిచ్చి పనులు చేయము. మనం ఇప్పుడే మనం చూసినాం కదా, యేసుక్రీస్తు మన పాపాలని, మన అవన్నీ కూడా మనల్ని తీసేస్తున్నాయి. ఆ రక్తంలో తీసేసి మళ్ళీ ఇంకా మనం పిచ్చి పనులు పోవడం అంటే అక్కడ ఉంటుంది దేవునికి వాక్యం, కుక్క మళ్ళీ ఆ వాంతి తిన్నట్టు పడిపోతుంది అనమాట. ఎంత దారుణంగా మనం చేస్తాం. సో అది చేయకుండా ఏదైనా జ్ఞాపకం చేసుకుని మరొకసారి యేసుక్రీస్తు ఒక రక్తాన్ని, ప్రభావ అన్నయ్య మీరు చనిపోయినప్పుడు ఇంకా మన కోసం వస్తూ ఉంటున్నాయి. అక్కడ చూసినాం కదా, నేనే మార్గమును సత్యం అని చెప్తున్నాడు. ఆయన వచ్చి మనకు ఆయన ఇంటికి తీసుకెళ్తానని చెప్తాడు. ఆయన ఎంత మనం వెయిట్ చేయాలా, హోలీగా, ఆయన విశ్వాసంతో కదా, మన భయంతో మనము వెయిట్ చేయాలి. కొన్ని పిల్ల స్కూల్లో వేసి పెట్టేస్తే వాళ్ళ డాడీ వస్తున్నాడు అంటే వాడు అక్కడనే ఉంటాడు. కొన్నిసార్లు టీచర్గా వాళ్ళ పక్క తిరగడం లేదు, వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడు, గేట్ దగ్గరనే ఉంటాడు. వాడు బోర్డు వాళ్ళ నాన్న మాట వింటాడు. మనము వస్తున్నాడు మంచుకున్నాయి అంటే ఇక ఇదే సందని చెప్పేసి కొంతమంది అసలు జీవితాలు ఫ్రీగా అలా కలంగా అంటే ఇష్టమైనట్టు జీవిస్తూ ఉంటారు. లెక్క ఉండదు, ఆ టైం లెక్క ఉండదు, లేకపోతే నాకు వచ్చే సాలరీ లెక్క ఉండదు, ఏది కూడా లెక్క ఉండదు. పిల్లలు ఉన్నారా లేరా లెక్క ఉండదు. కొన్నిసార్లు బయటకు వచ్చేస్తే అట్లాగా భయంతో మనసుతో మనము ఆయన రాకడ కొరకు మనము వెయిట్ చేద్దాం. ఈ సాయంకాల సమయం మరొకసారి మనం అందరం పాల్గొంటున్నాం కదా, జ్ఞాపకం చేసుకున్నాం. మనం అందరం ఒకసారి కళ్ళు మూసుకొని క్షమాపణ ప్రాబ్లం ఇన్ కేసు మనము ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే, ఏదైనా మనము తప్పులో ఉంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన పాపాలని కొట్టేసిన ఆయన తెలిసినప్పుడు. కానీ కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు రక్ష పొందిన తర్వాత కూడా ఆయన మనకు ఇంకొక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధిగా చేస్తాడు. మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఆయన సాయంత్రం సమయం మరొకసారి ఆ ప్రభువులలో, ఆయన ఆహారంలో, ఆయన శరీరము రక్తంలో పాల్గొన్న ముందుకు మన హృదయాలను పరీక్షించుకుందాం, మన జీవితాలను పరీక్షించుకుని
ఆయన రాకడ గురించి మనం వెయిట్ చేద్దాం. రొట్టె కొరకు ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ సీను అల్బతన్య నిలబడి ప్రార్థించారు. స్తుతి ప్రేమ కనికరం తండ్రి మీ మహోన్నతమైన ఘనమైన బట్టి రాష్ట్రానికి రెక్కలైనా మరి గతించిన మాసంలో తండ్రి మీ వర్ణ రెక్కలు దాచి కాపాడి మమ్మల్ని సజీవులు వచ్చి తండ్రి ఇవ్వనైనా మరి ఈ 3 మాసంలో తండ్రి మరొక శుక్రవారం తండ్రి మా చుట్టూ మీరు అనుగ్రహించారు కదా బట్టి మీకు వందనాలు తండ్రి ఇవ్వనైనా మరి మాకంటే ఎవరు ఎంతమందినైనా మరి గొప్పవారు ఎంతమందినైనా మరి దినాన్ని చూడడానికి పెట్టండి మీ ఉచితమైన కృపను పెట్టండి ఇంకా మమ్మల్ని సజీవులు వచ్చి ఇవ్వనైనా మరి మీ సన్నిధిలో ఆరంభించే బాధ్యతని మాకు అనుగ్రహించారు కదా బట్టి మీకు వందనాలు తండ్రి ఇవ్వనైనా మరి మాకు ఏ అర్హతలు అయినా ఎవరుతండి మీ ఉచితమైన కృపను పెట్టండి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచుతున్నారు దేవా మాకు మీకు వందనాలు మీ ఉన్నతమైన తండ్రి తగినట్టు జీవించే బాధ్యత అండి మాకు అందరికీ అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ఇంకా నన్ను ఏంటంటే ఎక్కడ ఉన్న మమ్మల్ని తండ్రి ఇవ్వరైనా మరి ఇప్పించడానికి ఇవ్వరైనా మరి మీ ఉన్నతమైన కృపను పెట్టండి ఈ స్థితిలో ఉంచారు దేవా అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. దానికి కారణం తండ్రి మా చదువులు కానీ మా అందాలు కానీ మాకున్న పదవులు కానీ తండ్రి మా ఆస్తులు కానీ కాదైనా కేవలం మీకు కృపను తండ్రి ఈ స్థితిలో ఉంచారు దేవా అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా నేను తండ్రి మరి బల్లారులో పాల్గొంటారు కదండి మీరే సహాయం అనుగ్రహించుకుంటారు మీకు వందనాలు తండ్రి. ఎవరైనా మరి మా కోసం తండ్రి మరి శిలువలో చేసిన పర్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైనా మరి ఏమి ఇచ్చినా కూడా తండ్రి మీకు రుణం తీర్చుకోలేని దేవా ఇవ్వ తండ్రి. మరి నేను సజీవులుగా ఉన్నంత వరకు తండ్రి మీకు సముద్రంలో మరి నిందారాయితీగా జీవించే బాధ్యత తండ్రి మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలైనా మీరు వాగ్దానం చేశారు దేవా ఇవ్వ తండ్రి. మరి మా పాపాలని మా అతిక్రమాలు తండ్రి మీ దగ్గర ఒప్పుకుంటేనైనా మరి ఎన్నటికీ గుర్తు చేసుకుని తండ్రి మీరు సెలవించారు దేవా అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. అంత గొప్ప దేవుడు తండ్రి మేము దేవుడిగా కలుగున్నంత దేవా మేము ధన్యులు దేవా అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. మేము విడిచి మా కుటుంబాలు కూడా తండ్రి మీకు ఆతుల భద్రత అనుగ్రహిస్తున్న దేవా అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా నేను తండ్రి మరి ఈ కార్యక్రమంలో మీరే సహాయం చేస్తండి. మనం ముందున్న సమయం తండ్రి మీ పాసని చెప్పుకుంటూ మా ప్రభువును రక్షణ చేసే పరిశుద్ధ నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీ వచ్చే ఫైట్ లేనట్లయితే మీ దగ్గరికి మీరు ఈ రొట్టెని తిని ఈ రొట్టెని పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుకుని అందరం కలిసి ఈ ప్రభుత్వంలో పాల్గొన్నారు. దేవుడు చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన జీవితాల్లో మీ అందరికీ కూడా దేవుడు పెట్టి వందాలు. ఈ సమయంలో మా నాన్నగారి గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయింది, లెఫ్ట్ లెగ్. దాంతో మనకి విపరీతమైన ఫీవర్ వస్తుంది. ఇంకా ఆయనకి యూరిన్లో కూడా బాగా ఇన్ఫెక్షన్ ఉన్నది. ఇంకా అది దాని గురించి అన్నకే బాధ తెలుసు, డాక్టర్నికే. సో ఆయన నిన్న రిపోర్ట్స్ అన్ని చూశారు. సో ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఒక 3 రోజుల నుంచి. యాంటీబయాటిక్స్ అన్నీ ఇస్తున్నారు, సెలైన్ అన్ని. దేవుని కృపను బట్టి ఆయన కోలుకుంటున్నారు మంచిగానే. మధ్యాహ్నం ఆయన వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడారు. ఇంకా త్వరగా కోలుకొని ఇంటికి త్వరగా వచ్చేలాగా ప్రేర్ చేయండి మా నాన్నగారి కోసం. అంతేకాదు నిన్న ఒక గొప్ప కార్యం ఏంటంటే నిన్న హెయిర్ కట్కి వెళ్ళాం. నేను పాస్టర్ గారు బయటకు వెళ్తే ఆయన కార్లో తీసుకుని వెళ్ళి నేను వస్తున్నప్పుడు నా పర్స్ పడిపోయింది అనమాట. నేను చూసుకోలేదు. నేను హెయిర్ కట్ కూర్చున్నా అవుతుంది, మధ్యలో ఒక ఆయన వచ్చి ఈ కార్ ఎవరిది అని అడుగుతా ఉంటే పాస్టర్ గారు వెళ్ళి చూస్తే నా పర్స్ పడిపోయింది. నా పర్స్లో మనీ ప్లస్ మా ఫ్యామిలీ కార్డులన్నీ అందులో ఉన్నాయి. ఐడి కార్డులు, హెల్త్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, నా కార్ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ అన్నీ అందులో ఉన్నాయి.
సో అది ఆయన ₹1 కూడా పోకుండా తీసుకొని వచ్చి ఇచ్చాడు. అది నిజంగా ఆశ్చర్యపోయాను, దేవుడు ఆయన చేసిన కృప. ఇంకోటి ఏంటంటే పోయింది అని నెతుక్కుని దొరికాక ఒకలా ఉంటుంది, అసలు పోయిన బాధ లేకుండా దేవుడు మళ్ళా దాన్ని తిరిగి ఇచ్చాడు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది, దేవుడిని అంతగానే స్తుతించాను. సో అలాగే ఈవెన్ రిటర్న్ అందాక వస్తున్నప్పుడు శ్రీనివాస్ని పిక్ చేసుకోవడానికి వెళ్తా ఉంటే సడన్గా రెడ్ పడగానే వెంటనే బ్రేక్ వేస్తాడు నా ముందుగా. ఆల్మోస్ట్ నేను బోట్ టు హిట్ అనమాట, అంటే చాలా దగ్గరికి వెళ్ళిపోయింది కారు. చాలా దేవుడు కంట్రోల్ చేశాడు. సో ఆయన కృప దినదినం మనం జ్ఞాపకం చేసుకున్న ఆయన గొప్ప కృపను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని స్తుతిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చినట్టు. హల్లెలూయా, దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన తన బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు చేసిన మేలు ఇప్పటికీ మరొకూడదు. అసలు దాచుకున్నా కూడా అది వేస్టే. ఎప్పుడు మనం హృదయంలో భారం ఉండిపోతుంది. ఎందుకంటే ఇంత వారం అంతా మనం ఎంతో కష్టపడతాం, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వస్తాం, ఏ ట్రైన్ ఎక్కడికి పోతున్నామో ఎక్కడ వస్తున్నాము, ప్రతి క్షణము మనతో ఉండి కాపాడి ఎంతో బలంగా అనుక్షణము మనం ఆయన కునుకడు నిద్రపోడని అలాగా కాపాడుతున్న దేవునికి వందనాలు. మరి నేను ఈ శుక్రవారం చర్చికి వెళ్ళాలి ప్రభా, మరి నా దగ్గర అయితే కానుకలకు కూడా డబ్బు లేవు కదా, నేను ఏం చేయాలి ప్రభా అని అడిగి ఇట్లా ప్రేయర్ చేసుకుంటుంటే, మళ్ళీ ఇంటి దగ్గర కూడా మరి ఈ నెల పోయిన నెల అయితే ఎలాగో నేను అడ్జస్ట్ చేసావు ప్రభా, మరి ఈ నెల నేను రెంట్ కట్టాలి కదా, 10th వస్తుంది, ఏం చేయాలని దేవుణ్ణి మోకరించి అడిగినప్పుడు మొన్న మంగళవారం రోజు నిన్ను ఇలాగే నేను అడుగుతూ ఉంటే దేవుడు, నేను డైలీ స్టీఫెన్ గారిది నేను ఉదయకాలం అనుదినం వాగ్దానం వింటాను. చాలా అది విన్నప్పుడు ఎట్లుంటుందంటే కరెక్ట్గా జరుగుతుంది. ఆయన ప్రతిదీ నేను విన్నప్పుడల్లా, అది అడిగినప్పుడల్లా కరెక్ట్గా అదే సూటిగా జరుగుతుంది నా పట్ల. అయితే అద్భుతం, అది నిజంగా అనుకున్నాను. నిన్న దినంలో ఇలాగే ఎందుకు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. మా ఆఫీస్లో వెళ్తే ఇలాగ మరి మొన్న అయితే ఇట్లా ₹1000 అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఇచ్చారు పాపం, దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా మళ్ళీ ఆ ₹1000 సరిపోతలేవని మేము అకౌంటెంట్తో చెప్తే, అకౌంటెంట్ ఏమన్నాడంటే, అకౌంటెంట్ ఆయనతో కపిల్తో మాట్లాడాను, ఆయన ఇవ్వలేడు ఎంతో ఎన్నిసార్లు చెప్పిన రాము ఆయన ఇస్తలేడు. సరే ఇదిగో నేను ఇస్తున్నాను, ఏం టెన్షన్ పడకు, ఈ 500 తీసుకొని పంపించేసి తర్వాత 1 నెల 2 నెలలు ఎప్పుడన్నా నాకు ఈ మనీ దేవుడు ఆయన ద్వారా నాకు సాయం చేశాడు అనుకోకుండా, దేవుడికి స్తోత్రం అనుకునే. అది మళ్ళీ తర్వాత మా ఫోర్మెన్ ఉన్నాడు, ఆయన మిస్త్రీ, ఆయన భాష నాకు తెలియదు, నా భాష ఆయనకు తెలియదు. అని దేనికో ఇట్లా ₹20 ఏమో సామాన్ తీసుకురమ్మని ఇస్తే ₹5 మిగిలితే ఆయన తీసుకోలేదు, నాకు ఇచ్చేశాడు. దేవాన్ని వందనాలు. నేను శుక్రవారం ఈ సన్నిధికి వెళ్ళాలని కాలం ప్రార్థన చేసినాం, ఈ కాను గురించి ఇచ్చావా అనుకొని అప్పుడే మళ్ళీ పార్సల్ పెట్టుకుని అప్పుడే నేను శుద్ధించిన మనసులో దేవానికి వందనాలని. దేవుడు నా పట్ల ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడికి వందనాలు, స్తోత్రం. మరి లైసెన్స్ గురించి కూడా త్వరగా తీసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ వరకు కూడా లైసెన్స్ వస్తుంది. నేను ఇదే జాబ్ నిలబడి సాక్ష్యం చెప్తానని నాకు మస్తు నమ్మకం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సాక్ష్యం జీవించాలి. దేవుని వందనాలు. సమీక్షణ దైవజనునికి అందరికీ అయ్యారికి, అలాగే స్కూల్ వచ్చిన సహోదరులు ప్రతి ఒక్కరికి దేవుడి పేరు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. చెప్పి సాక్ష్యం ఏంటంటే, ఇంతకాలం మరి దేవుడు ఆయన కృపలో ఆయన మరి రక్షించి ఇంతవరకు మరి ఆయన నిలబడుతున్న విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుటుంబంలో కూడా ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగించాడు. మరి నేను వచ్చినప్పుడు కంపెనీలో నేను బ్లాస్టింగ్ దాంట్లోకి వచ్చాను. బ్లాస్టింగ్ కంపెనీ చైనా హార్బర్లో బ్లాస్టింగ్ పనిలోకి వచ్చాను అనమాట. అలాంటి పనిలోంచి దేవుడు క్యాంటీన్లో పెట్టారు. క్యాంటీన్లోంచి మళ్ళీ చైనా హార్బర్లో ఇంజనీరింగ్ కంపెనీలో మళ్ళీ క్యాంటీన్లో పెట్టారు. అలాగే ఇన్ని సంవత్సరాలు ఆయన కృపలో మరి రక్షిస్తున్నాడంటే సంఘ ప్రార్థనలు, మరి దైవజన ప్రార్థనలు మరి నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దేవుడు
ఎన్నో మేలు చేసి సంఘంలో నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతవరకు ఎన్నోసార్లు క్యాన్సిల్ చేసిన కంపెనీ మళ్ళీ ఆయన కృపలో నిలబెట్టి మరి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా కుమారుని మరి దేశానికి తీసుకురావాలని 2-3 సార్లు ప్రయత్నం చేసాం. మరి ప్రయత్నం చేసినా ఆయన ప్రణాళిక మరి ఏమైందో మరి 2 సార్లు ఇది క్యాన్సిల్ ఉంది. మరి 3వసారి మరి దేవుడు ఆయన ప్రభు చూపించి రావడానికి మరి మార్గాలు సలహా చేస్తున్నారు. మరి వచ్చి ఈ నెల 16వ తారీఖున మెడికల్కి రావడానికి అన్న ద్వారా మరి కంపెనీలో సిడిసి కంపెనీలో మరి జరుగుతున్న ప్రాసెస్ మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరి ప్రమాణాన్ని మరి దేవుడి సన్నిధికి తీసుకొచ్చి ఈ సన్నిధిలో మరి తనకి దేవుని తెలుసుకుని రక్షణ తీసుకోవాలన్న ఆశను దేవుడు తీర్చాలని మరి దేవుడు ఆయన అన్ని విషయాల్లో మరి తోడుగా నడిపించాలని మరి శనసాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తాను. సాక్షాత్ దేవుడు యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయం ప్రభా మీరు సాక్షులకు మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన గొప్ప కార్యాలతో మీరు చేసిన మహిమ కార్యాలతో మీకు వందనాలు ఇచ్చాను జీవితంలో ప్రభా. మరి వాళ్ళ నాన్న తండ్రి దాన్ని ప్రభా మీరు ముడికి స్వస్థపరుస్తుంది మీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. రైట్ ట్రీట్మెంట్ అవుతున్నది మీకు వందనాలు తండ్రి ప్రభా. కరెక్ట్ డయాగ్నోసిస్ ప్రభా చేస్తుంది మీకు స్తోత్రం తండ్రి. మరి మీరే సంపూర్ణ ఆరోగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అప్పవలసిన ప్రభావం కొరకు మీకు ఇచ్చిన తండ్రి కృప కొరకు మీకు వందనాలు. ఆ బిడ్డను ఎవరైతే తీసుకొచ్చినారో ప్రభావ ఆ బిడ్డను దీవించండి. నమ్మకం కొరకు మీకు వందనాలైనా ఆ బిడ్డను దీవించండి ప్రభావ. మీకు స్తోత్రం తండ్రి. అయా జాషు కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయా బిడ్డను ప్రభా రోజు మీరు బలపరుస్తున్న తండ్రి. అయా మరి మమ్మల్ని లేవనైతే దేవుడు మీరు ప్రభా తండ్రి. కృంగిన మమ్మల్ని ప్రభా పైకి లేవనైతే దేవుడు మీరు అయ్యా ప్రభా మమ్మల్ని తండ్రి ఆదరించే దేవుడు మాకు సహాయం చేసే దేవుడు యెహోవా ఈరే ప్రభా తండ్రి. మాకు అన్ని దయచేసే దేవుడు మీరునైనా ఆ బిడ్డ తండ్రి అన్నింటిలో ప్రభావ మీరే విజయం దయచేయమని పేరు పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రభా నేను నా విషయంతో మీకు వందనాలు తండ్రి. బిడ్డ తండ్రి ఈ సమస్య మీరు కాపాడినైనా మరి ఎన్నో ప్రభా భయంకరమైన సంగతుల్లో వెళ్తున్నప్పుడు ప్రభా బిడ్డను ప్రభావ మీరు కాపాడినారయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మరి నాగే ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చినట్టు ప్రభా మీరే ఆయన గొప్ప కార్యం చేయమని ఆయన మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ వరకు వందనాలు చేస్తాం తండ్రి. మేము ఇక్కడ రావడం తండ్రి అది మీ దయా మీ కృపనైనా మాకు తండ్రి మీరు ఆరోగ్యము మంచి బలం శక్తి దయచేస్తుంది. ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాను ప్రభావ. నేను వాళ్ళ రాలేకపోయినా వీళ్ళందరూ మీరు దీవించమని మీకు స్తుతి మేము చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పేరిట కూర్చున్నాం తండ్రి. మనము ఈ దినము చదువుకున్న కీర్తనను ధ్యానించుకుందాం. యోహాను సువార్త నుంచి కొంచెం ఒక వారం పక్క జరిగి దావీదు రాసిన ఈ కీర్తనను మనము ధ్యానించుకున్నాం. కీర్తన 19వ చూస్తే అక్కడ ఎవరు రాసినారు లేకపోతే ఎవరికి రాసినారు కూడా మనకు కనబడతాం. ఇక్కడ చూస్తాం కదా ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. మామూలుగా స్కాలర్స్ ఏమంటారంటే దేవుని బైబిల్ చదువుకున్న వాళ్ళు ప్రధాన గాయకుని కంటే కొంతమంది అంటారు దేవునికి రాస్తున్నాడు దేవుడే ప్రధాన గాయకుడు లేకపోతే ప్రధాన అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అక్కడ దావీదు కొంతమందిని ఏర్పాటు చేసినప్పుడు ఆ మందిరంలో కొంతమందిని స్తుతించడానికి ఏర్పాటు చేసిన ఆసాపు లేకపోతే ఏమోనో అని చెప్పేసి కొంతమంది మ్యూజిషియన్స్ వాళ్ళకి రాస్తున్నట్టు కూడా మనము అనుకోవచ్చు. సో మొత్తానికి ఇది దావీదు రాసినాడు. మరి ఆ దావీదు మనం చూస్తాం ఆయన కీర్తనకారుడు, ఆయన స్తుతి చెల్లించే వ్యక్తి. ప్రతిసారి కూడా ఆయన ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆయన హృదయం దేవుని విషయాలు కానీ దేవుని మాటలు కానీ ఆయన సన్నిధికి వెళ్ళాలంటే. సో ఆయన ఎప్పుడు ఆయన రిజాయిసింగ్ ఉంటాడు. ఎప్పుడు దావీదు చూస్తే కదా చిన్నప్పటి నుంచి కూడా ఆయన గొర్రెలు కాసేపు కూడా పాటలు పాడుతూ ఉండంట, దేవుని స్తుతిస్తూ ఉండే. అందుకోసమే దేవుడు ఆయన చూసినాడు. మనం చూస్తాం ఆయనకి ఎంత పేరు వచ్చిందంటే యేసుప్రభుని అంటారు దావీదు కుమారుడు అంటారు. అంటే అదే లైన్లో వచ్చింది. కానీ అంటే కొంతమంది మనం చూస్తాం మత్తయి సువార్తలో గుడ్ అని కూడా అంటారు దావీదు కుమారుడు నన్ను కరుణించమని చెప్పేసి. సో దావీదు ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ముఖ్యమైన వ్యక్తిగా ఇశ్రాయేలు రాజ్యంలో లేకపోతే ఇశ్రాయేల్ ప్రజల్లో ముఖ్య వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. ఈ వీళ్ళిద్దరి గురించి మనం చూడొచ్చు. ప్రధాన గాయకుని అని చెప్పినప్పుడు ఆసాపు ఇంకా హెమను
అని చెప్పేసి ఆ వ్యక్తులు దావీదే వాళ్ళని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 30వ వచనం ఉంటుంది. 1వ దినవృత్తాంతంలో 6:33లో ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీయులు కుమారులలో గాయకుడగు హేమాన్ అని చెప్పేసి అక్కడ రాయబడింది. ఇంకో దగ్గర అదే 1వ దినవృత్తాంతంలో 16:5 ఉంటుంది. వారిలో ఆసాపు అధిపతి, ఆసాపు తాళములను వాయించేవాడు. అంటే ఆయన ఒక మ్యూజిషియన్ అనమాట. ఆసాపు ఒక మ్యూజిషియన్. ఇంకా మనం చూస్తాము హేమాన్ కూడా ఒక మ్యూజిషియన్. వాళ్ళ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దావీదు జీవితంలో చూస్తే ఆయన చాలా ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్వెంట్ చేసినట్టు కొత్త కనుక్కున్నాడు ఆయన. సో ఆయన మ్యూజిషియన్. ఇంకా ఇంకో దగ్గర కూడా మనం చూస్తాము 1వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. అక్కడ వీరందరూ ఆసపునకును యోధూతునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయొచ్చు తమ తండ్రి చేత క్రింద దేవుని మందిరపు సేవ జరిపించుచుంటుంది. ఇక్కడ చూస్తాం వాళ్ళ పేర్లు ఆసాపు, ఇంకా యోధూతు, హేమాను అనే వీళ్ళందరూ కూడా మ్యూజిషియన్స్. సో వాళ్ళకు రాసినట్టు కూడా మనము అనుకోవచ్చు అనమాట. సో ఈ దావీదు రాసిన కీర్తన 19వ వచనం చాప్టర్ అంతా కూడా చూస్తే కొంతమంది అంటారు ఈ సామ్స్ లేకపోతే ఈ కీర్తన అన్నింటిలో మరి ముఖ్యమైనది లేకపోతే ప్రధానమైనది 19వ అధ్యాయం చెప్పేసి కొంతమంది మరి బైబిల్ చదువుకున్న జ్ఞానులు అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఈ బైబిల్ ఈ 19వ దాన్ని చూసి ఈ హెబ్రూ భాషలో ఉన్న సాహిత్యంలో చాలా టాప్ అనమాట. టాప్ అంటారు. అప్పట్లో ఉన్న హీబ్రూ పోయట్రీలో ఈ మాటలు చూస్తే చాలా అందమైన మాటలతోటి మరి పెట్టినట్టు అక్కడ వాళ్ళు కనుగొన్నారంట. ఇంకా దీన్ని మరి చూసుకుంటా ఉంటే ఇది లిరిక్స్ మాటలలో కూడా ప్రపంచంలో ఆరితేరిన పోయిట్రీ మరి దీన్ని అవగాహనకు వస్తుందంట. అంటే అంత వర్డ్స్ అవి దేవుణ్ణి వర్ణించడంలో చూస్తే దీనికంటే మించి లేదంట అక్కడ హీబ్రూ పోయిట్రీలో. సో అట్లా అంత ఫేమస్ అని చెప్పేసి మనము గమనించాలి. ఈ 19వ కీర్తన మొదటి వచనం చూసుకున్నాం. అక్కడ మొదటి వచనం మొట్టమొదటి అక్కడ దావీదు అంటూ ఉంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నామని చెప్తాను. ఇంకా చెప్తున్నాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని చెప్తా ఉన్నాడు. ఈ దావీదు మరి ఆయన ఒక్కసారి బయటికి వెళ్ళిండేమో, చూస్తా ఉన్నాడేమో, బయటికి వెళ్ళి ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుచున్నవి అన్నప్పుడు ఆయన అక్కడ ఎక్కడైతే దేవుడు ఆసనమై ఉన్నాడో ఆ హెవెన్ కొరకు దాని గురించి మాట్లాడతారు. కానీ మామూలుగా మనము రోజు ఉదయాన్నే లేచి చూస్తున్న ఆకాశము దాని గురించి అని చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఏమంటుంది, ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నాయి అంట. ఆయన బయటికి పోనే అవి మాట్లాడుతున్నాయి ఆయనతో. ఆయన పోయి పైకి చూడగానే ఆకాశంలో ఉన్న అవన్నీ కూడా దేవుడు సృష్టించిన అవన్నీ కూడా మాట్లాడుతున్నట్టు, అవి దేవుని మహిమపరుస్తున్నట్టు ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మరి ఆయన చూసినప్పుడు ఆ బ్లూ స్కైని లేకపోతే రాత్రి ఆ వెన్నెలో చూసినప్పుడు ఆ స్టార్స్ మూన్ చూసినప్పుడు అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తుందని చెప్పేసి అక్కడ ఆ దేవుడు దావీదు రాస్తూ ఉన్నాడు. ఎంత కదా అక్కడ చూస్తే మనము దావీదు మరి ఉదయాన్నే లేచినప్పుడు చూసినేమో అక్కడ సన్ రైజ్ ఎట్లా ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది కదా. మనం కొన్నిసార్లు ఇక్కడ ఉన్న చాలా నైట్కి ఆరుటితోటి సన్ రైజ్ మనకు తెలియదు, లేకపోతే సన్సెట్ కూడా తెలియదు మనకు కదా. ఎప్పుడు మూసి ఉండేది మన డోర్స్, కొంతమంది అయితే విండోస్లో డార్క్ చేసుకుని ఉంటారు. కానీ ఇక్కడ ఆ దావీదు చూసినేమో ఆ సన్ రైజ్, ఆ సన్సెట్, తర్వాత రాత్రిపూట మూను, కొన్నిసార్లు ఫుల్ మూను, హాఫ్ మూను, ఆ స్టార్స్ అవన్నీ చూసి కూడా అవన్నీ కూడా ఆ దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు అక్కడ ఆయన రాస్తా ఉన్నాడు. ఎంత మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ దేవుడు అక్కడ మహిమ పొందుతా ఉన్నాడు, మహిమ పొందుతూ ఉన్నాడు. అక్కడ దేవుని మహిమ అక్కడ వాళ్ళకి ఆయన కనబడతా ఉన్నది ఆ సృష్టి ద్వారా కదా. సృష్టి కూడా మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క సృష్టి మొదట ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నట్టు అది వివరిస్తూ ఉంటుంది. మనం
దేవుని యొక్క క్రియేషన్. దావీదు అది చూసి రాస్తున్నాడు అక్కడ మనం కదా. మరి దేవుడు ఎంత మరి అద్భుతంగా ఎంతో దీన్ని ఎట్లా చూసినట్టు ఎంత పరిమాణం చూస్తే మనం లెక్కగా మించింది. మనం దాన్ని లెక్క పెట్టలేము. ఈ యూనివర్స్ని, వరల్డ్ని కొంతమంది కొలుస్తుండవచ్చు, కానీ ఆ యూనివర్స్ అక్కడ ఉన్న పెద్ద ఆ స్టార్స్ కానీ ఆ ప్లానెట్స్ ఇవన్నీ చూస్తే ఆ సైజ్ మనకు అర్థం కాదు. అటువంటి అద్భుతంగా ఆయన సృష్టించిన ఆ క్రియేషన్ మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే అక్కడ ఈ ఆర్టిస్టిక్ వ్యూ చూస్తే అటువంటి కలర్స్ కానీ అటువంటి బ్యూటీ ఎక్కడ దొరకదు మనకు. రాత్రిపూట ఆ కలర్స్ చేంజెస్, లేకపోతే పొద్దున్నే అక్కడక్కడ నీళ్ళలా ఉంటాయి. ఎన్నో బ్యూటిఫుల్ ఆర్ట్ చేసే వాళ్ళు అవి చూసి వాళ్ళు కాపీ కొట్టి చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ దేవుడు అట్లా వాటిని నార్మల్గా అవి చేస్తాం, అక్కడ అవి రెగ్యులర్గా అయినట్టు మనం చూస్తాం. అవన్నీ కూడా దేవుని యొక్క మహిమను రచనం చేస్తాం. అవన్నీ కూడా దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నట్టు మనం అక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ యూనివర్స్ ఎంత పెద్ద ఉందంటే, ఉట్టి ఎర్త్ కాకుండా అక్కడ అంత యూనివర్స్ మొత్తం ఆ పైన చూస్తే ఈ సైంటిస్టులు లేకపోతే ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారంట, వాళ్ళు ఇప్పటి మటుకంట ఎన్ని స్టార్స్ ఉన్నాయో కూడా కొన్ని వాళ్ళు కనుగోలేకపోయినంట. స్టార్స్, గ్యాలక్సీస్ అంటే అంత పెద్ద యూనివర్స్, అంత పెద్ద విశ్వం చూస్తే దేవుడు చేసిన ఈ క్రియేషన్ అంత పెద్దది. ఒక రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకటి రీగల్ అని చెప్పేసి ఒక స్టార్ని కనుక్కున్నారంట. రీగల్ అనే గెలాక్సీ అది భూమి నుంచి ఆల్మోస్ట్ 400 లైట్ ఇయర్స్ దూరం ఉందంట. అంటే ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ట్రావెల్ చేసే ఆ స్పీడ్లో 1 ఇయర్ పోతే ఎంతనో అంత 1 లైట్ ఇయర్ అనమాట. ఆల్మోస్ట్ 400 ఏళ్ళు ఆ స్టార్కి రీచ్ కావాలంట. ఏది వాళ్ళు క్లోజెస్ట్ స్టార్ కనుక్కున్నది. అంటే ఎంత పెద్దదో మనకు అర్థమైతే ఉంటుంది. చాలా పెద్దది. ఇంకా మనం పోతా ఉంటే తెలియదు మనకి. ఇంకా చాలా ఈ టెలిస్కోప్స్ పంపించి చూస్తూ ఉంటాం, ఇంకా ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఇంకెంత దూరం అని చెప్పేసి చూస్తూ ఉంటాం. కానీ అక్కడ ఏది ఎండ్ వరకు కనబడలేదు. సో దేవుడు అంత మరి పెద్దది ఆయన క్రియేషన్ చేసినట్టు మనము చూడొచ్చు. ఇంకా మనం చూస్తాం అక్కడ దేవుడు మొట్టమొదటిని ఆయన ఒక సూర్యుడిని, ఇంకా చంద్రుణ్ణి, ఇంకా స్టార్స్ని చేసి అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంది దేవుడు చేసిన అంటే సింపుల్గా ఎంత ఈజీగా అంత పెద్ద దాన్ని చేసిందో చూద్దాం. అక్కడ ఆదికాండంలో 1వ అధ్యాయం 16వ వచనంలో రాస్తూ ఉంటాడు. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటికి ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రికి ఏరుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసింది. అంతే, అక్కడ చిన్నగా చేసినని చెప్తుంది. అంటే ఎంత పెద్ద ఆ యూనివర్స్ని దేవుడు చేసినని చెప్తుంది. సింపుల్గా అంటే ఎంత ఈజీగా దేవునికి ఆ క్రియేషన్ అనేది కదా. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసింది. దేవుడు చేసింది ఎప్పుడు కూడా అది ఏమంటారు, అది తగ్గిపోదు. ఆ మహిమ కానీ ఆ గ్లోరీ కానీ, లేకపోతే అవి పాడైపోవడము, లేకపోతే అవి తుప్పుపట్టడము, లేకపోతే అవి కింద పడిపోవడము అది జరగదు. దేవుడు చేసినప్పుడు ఆ మహిమ అట్లనే ఉంటుంది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఆ క్రియేషన్లో మనకు కనబడుతూ ఉంటుంది. అదే మనము మామూలుగా మనం మనుషులంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన గ్లోరీ ఫేడ్ అవుతూ ఉంటుందంట. చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు, చాలామంది పెద్ద ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లన్నీ పాడైపోతూ ఉంటాయంట, వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. యాకోబు రాస్తూ ఉంటారు 1వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనంలో ఇక్కడ ఉంటుంది. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను, ఏలైనగా ఇతడు గడ్డి పువ్వువలె గతించి పోవును. మనుషులంగా మనం గతించిపోతూ ఉంటాం, కానీ దేవుడు చేసిన క్రియేషన్, లేకపోతే దేవుడు చేసిన క్రియేషన్ కూడా అది ఎప్పుడు కూడా అది అట్లనే ఉంటుంది. అది దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటుంది అంటది. ఆకాశం అక్కడ రాస్తున్నాడు దావీదు, ఏం రాస్తున్నాడు అక్కడ, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నాడు. మనతో మాట్లాడుతూ ఉంటాయి అంటారు దేవుని యొక్క క్రియేషన్. 2వ లైన్లో అంటా ఉన్నాడు దావీదు అంటున్నాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని రచన. ఆకాశము, ఇంకా ఇక్కడ చెప్తున్నాడు అంతరిక్షము, అంటే వేరే మాటల్లో అంతరిక్షం అని చెప్పి చెప్తున్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని రచన చేస్తూ ఉన్నాయంట. ఆయన
చేతి పని అంటే మామూలుగా చేతితోటి చేసినవి ఆయన మహిమని ప్రచురపరుస్తూ ఉన్నాయంట. ఈ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ తెలుసు కదా అందరికీ, మన గల్ఫ్లో ఉన్నది బుర్జ్ ఖలీఫా కదా. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 5 years పట్టిందంట. 5 years కంటిన్యూస్ చేస్తే రోజుకు మనకి మినిమం 12,000 వర్కర్స్ ఉంటారంట. 12,000 వర్కర్స్ ఉంటే ఆల్మోస్ట్ 24,000 చేతులు. 24,000 చేతులతోటి 5 ఏళ్ళు కడితే అంత కట్టినారు. అది 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 కొన్ని గంటల తర్వాత అది నాశనం చాలా ఉన్నాయి. మనము హిస్టరీలో చూస్తే పెద్ద పెద్ద అవి కూడా నాశనం అయిపోయాయి. కానీ దేవుడు తన స్వహస్తాలతోటి ఈ క్రియేషన్ అంతా చేసినాడు కదా. ఆయన చేతి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. అది చెప్తా ఉంది. ఆయన హ్యాండ్స్ ఎంత పెద్దయో కదా. మామూలుగా 24,000 చేతులతోటి కడితే అది చిన్నగా ఏదో మనకు కనబడదు, కానీ అందరికీ కనబడుతుంది. ఏది క్రియేషన్, ఆ స్టార్స్ కానీ, మూన్ కానీ, ఆకాశం అందరికీ. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన చేతులు ఎంత పెద్దగా ఉన్నాయి కదా. మామూలు చిన్న చేతులతో మనం ఏం చేయలేము, కానీ ఆ చేతులు అంత పెద్ద చేతులు అక్కడ చూస్తాం మనం. ఆయన చేతి పనులు అంత మనం ఇమాజిన్ చేయలేమన్నమాట. అంత గొప్ప వాటితో ఆయన చేసిన, ఆయన స్వహస్తాలతోటి క్రియేషన్ చేసినట్టు. ఇంకా ఆయన స్వహస్తాలతోటి ఇంకొకటి చేసినట్టు. ఆది కాండంలో ఏముంది, ఎవరు చేసిన అక్కడ ఆదాము కదా. చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించిందంట అక్కడ. ఇంకా 8వ వచనంలో ఉంటుంది, తాను నిర్మించిన నరుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు నేను కూడా ఆయన స్వహస్తాతోటి నిర్మించినట్టు మనము ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మనం ఏదో బై యాక్సిడెంట్ రాలేదు. మనం బయటికి అమ్మ కడుపు నుంచి మన అమ్మ కడుపు నుంచి ఆయన మన స్వహస్తాలతోటి ఆయన మనల్ని క్రియేట్ చేసినట్టు ఇంకా కదా. అది ఆలోచించినప్పుడు నిన్ను దేవుడు ఆయన హ్యాండీ వర్క్ అంటారు. అంటే ఎంత మనం ప్రెషస్ మనము గమనించాలి కదా. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన స్వహస్తాలతోటి మనకు చేసేటట్టు మనము చూస్తాం. అక్కడ మనము ఈ మనుషులుగా మనము మామూలుగా 24 hours కొన్నిసార్లు తిండి లేకుండా ఉట్టి గాలితోటి మనం పని చేయొచ్చు కదా. చేస్తూ ఉంటారు అట్లా, కొంతమందికి ఉండదు. ఈ యూనివర్స్లో ఏది కూడా గాలితోటి పనిచేయదు, ఏది లేదు. ఉట్టి దేవుడు చేసిన క్రియేషన్. ఈ మనుషులు ఈ మెషిన్స్ కానీ లేకపోతే ఏరోప్లేన్ కానీ అవి గాల్లో పోతే కానీ అవి పెట్రోల్ ఉండాలా లేకపోతే అన్నీ ఉండాలి. కానీ దేవుడు చేసిన క్రియేషన్ మనిషి గాలితోటి పీల్చుకుంటా, ఆ దేవుడు ఇచ్చిన ఫ్రీ గాలిని పీల్చుకుంటా మనం పని చేసుకుంటాం. ఆయన క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్గా చూస్తాం కదా. ఇన్ కేసు ఎవరైనా దేవుడు లేడు లేకపోతే నాకు దేవుడు చేసింది వద్దు, నేను దేవుడు నమ్మను అని చెప్పేసి అంటే ఒక 2 నిమిషాలు వాడు ముక్కు నోరు మూసుకుంటే మనకు తెలుస్తుంది దేవుడు ఎవడు కదా. ఆ గాలి దేవుడు మొట్టమొదటిసారి ఆదాము చేసినప్పుడు ఆయన బ్రీత్ చేసినట్టు అక్కడ, ఆ శ్వాస ఇచ్చినట్టు. సో ఇప్పుడు నువ్వు నేను పీల్చే శ్వాస కూడా దేవుడు ఇస్తా ఉన్నాడు మనకు ఫ్రీగా. కొంతమంది దేవుడు లేడు లేకపోతే దేవుడు నమ్మను లేకపోతే నాకు అసలు దేవుడు అంటే లేనప్పుడు వాడిని ఒకసారి 2 నిమిషాలు నోరు ముక్కు మూస్తే ఇమ్మీడియట్గా కనబడుతుంది దేవుడు కదా. సో కొన్నిసార్లు మనం గర్వంతో చేస్తూ ఉంటాం. మనము నాకు దేవుడు లేడు లేకపోతే దేవుడు లేని చెప్తా ఉంటాం. సో దావీదు కూడా అంటా ఉన్నాడు ఒక దగ్గర, ఆయన గర్భంలో ఉన్నప్పుడు అంట దేవుడు ఆయన హస్తాలతోటి ఆయన్ని చేసినట్టు ఆయన గమనించాడు. 130 దావీదు కీర్తనలో ఉంటుంది. 13వ వచనము 14వ వచనం చదువుతున్నాము. దావీదు రాసిన 139వ కీర్తన. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. నాకు బాగా క్లియర్గా ఆయన రాస్తాడు. ఆయన చెప్తాడు, నా అంతరేంద్రియములను నీవు కలగజేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నువ్వు నేను ఎంత ప్రెషస్ చూడు. మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్ని ఆయన స్వస్థాలతోటి ప్రెషస్గా ఒక్కొక్కరిని చేసినాడు. ఆయన మనకు అన్ని దయచేసిన ఆయన
మనం ఇప్పుడే చూస్తున్న 5 సెన్సెస్. మనకు సెన్సర్ ఎంత సెన్సిటివ్ అంటే మన బాడీ మామూలుగా అన్నం తింటా ఉంటే చిన్నగా చేప ముళ్ళు పోగానే తెలిసిపోతుంది, తక్కువని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ సన్న ఎండగా కూడా అది తెలిసిపోతుంది. మనం అంత సెన్సిటివ్గా మన సెన్సర్లు అన్నీ కూడా ఆయన నిర్మించింది. ఆయన మనకు ఆయన దయచేసినాడు. ఆయన క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్. మనం ఆయన చేతి వర్క్మెన్షిప్ అని చెప్పేసి రాయబడ్డాడు. సో నేను దేవుడు మనల్ని నిర్మించినాను స్వహస్తాలు తోటి, ఆయన ఓన్ హ్యాండ్స్ తోటి మనల్ని నిర్మించాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అక్కడ మనం చూడవచ్చు ఆ క్రియేషన్ కూడా దేవుణ్ణి మయంపరుస్తూ ఉన్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఇంకా పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది కదా. పొద్దున దాని పని చేస్తూ ఉన్నది, పగటికి పగలు చేస్తూ ఉన్నది పని, రాత్రికి రాత్రి పని చేస్తూ ఉన్నది, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. ఆ దినమంతా కూడా మరి ఏవైతే దేవుడు అవి నిర్మించిందో ఆ ప్లానెట్స్ కానీ ఆ సన్ కానీ వాటి పని అవి చేసుకుంటూ ఉంది. దేవుణ్ణి మహింపరుస్తూ ఉండే ద్వారా దినమంతా ఇంకా రాత్రి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. దేవుని క్రియేషన్ అక్కడ దావీదు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఎంత మరి బ్యూటిఫుల్గా అక్కడ చూస్తూ ఉంటాం కదా. అవి ఒక భక్తుడు అంటాడు, లోకంలో ఉన్న ప్రీచర్స్ అందరూ నోరు మూసుకొని ఏం చెప్పకుండా, ఇంకా మిగతా వాళ్ళు అన్నీ కూడా దేవుణ్ణి సూచించకపోయినా కానీ దినమంతా ఆ క్రియేషన్ దేవుణ్ణి ప్రీచింగ్ చేస్తూ ఉంటాయంట. అది క్రియేషన్ స్వార్థ చెప్తూ ఉంటాయంట, దేవుడు ఉన్నాడయా, ఇవన్నీ చేసింది దేవుడు అని చెప్పేసి అవి మనకు చెప్తూ ఉంటాయంట. మనం చూస్తున్న మనుషులు కదా. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపడుచున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుడు డే ఇచ్చింది పని చేసుకొని, తర్వాత రాత్రి దేవుడు ఇచ్చింది పండుకోనికి రెస్ట్ తీసుకొని, దేవుడు పొద్దున ఇచ్చింది మనం ఆయన చూడడానికి, రాత్రి మనం ప్రార్థన చేయడానికి మనకు దేవుడు డైలీ నైట్ కూడా మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుడు క్రియేషన్ చూస్తే ఎంత సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇంకా దావీదు రాస్తా ఉన్నాడు 3-4 వర్షంలో, వాటికి భాష లేదు, మాటలు లేవు, వారి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయి. ఎంత ఈ మాటలు గ్రహించని ప్లేసే లేదంట. ప్రతి ఒక్కరు లేస్తే పొద్దున్న లేస్తే వాళ్ళు చూడాలా క్రియేషన్, ఆకాశం వైపున లేకపోతే దేవుడి క్రియేషన్ అన్నీ కనబడతా ఉంటాయి. సో అవన్నీ కూడా దేవుడు ఉన్నాడే అని చెప్పేసి అవి చెప్తా ఉంది. క్రియేషన్ మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. అక్కడ ఇంత క్రియేషన్ సృష్టి కూడా చెప్పిన తర్వాత కూడా ఇక ఎవరికి ఛాన్స్ లేదు, దేవుడు లేడని చెప్పడానికి ఛాన్స్ లేదంట ఎవరికి. అది హిందూ అయినా ఎవరైనా ఏ ముస్లిం అయినా కానీ దేవుడు లేడని చెప్పేసి అన్నికి ఏ సాగు లేదంట. ఎందుకంటే ఆకాశము వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ప్రచురపరుస్తూ ఉన్నాయి, పగటికి పగలు రాత్రికి రాత్రి అన్ని వాళ్ళ భాష ప్రతి ప్లేస్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఎక్స్క్యూజ్ లేదు, దేవుడు లేని అనడానికి ఒక్కటి కూడా ఎక్స్క్యూజ్ లేదంట. అదే అపోస్తలుడు పౌలు రాస్తూ ఉంటాడు రోమా రాష్ట్ర పత్రికలో 1వ అధ్యాయము 19-20 వర్షాలు చదువుతున్నారు. ఎందుకనగా దేవుడు చూసి సత్యమైనదేదో అది వారి మధ్య విజయమైనది, దేవుడు అది వారికి విజయపరిచింది. ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము, దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించిన వస్తువులను ఆలోచించడం వలన ఏర్పడుతున్నది కనుక వారు నిరక్తులై ఉన్నారు. వారికి ఎక్స్క్యూజ్ లేదు, దేవుడు లేడనికి ఎక్స్క్యూజ్ లేదు ఎవరికి కూడా. దేవుడు నా మాట వింటలేదు ఎక్స్క్యూజ్ లేదు. చెప్తా ఉన్నది క్రియేషన్ చెప్తా ఉన్నది, అక్కడ సూర్య చంద్రులు చెప్తా ఉన్నాడు, స్టార్స్ చెప్తా ఉన్నది, దేవుని మహిమని ప్రచురపరుస్తూ ఉన్నాయి. నీకు నాకు ఎక్స్క్యూజ్ లేదు, దేవుడు లేడు అని.
కదా, ఎంత ఆయన క్రియేషన్ ద్వారా మాట్లాడుతాం. ఇంకా నెక్స్ట్ వర్స్లో చదువుతూ ఉంటే అక్కడ మనకు తెలుస్తుంది, అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మరుగైనది ఏది లేదని చెప్తాం. మరి ఆ టైంలో దావీదు మరి అక్కడ సైంటిస్ట్ ఉన్నారు లేరు కానీ ఇప్పుడు మనకి సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఆ హీట్ అంటే ఏంటిది, లేకపోతే అది సోలార్ పవర్ అని చెప్పేసి అవి ఇవి ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ అప్పుడు లేనప్పుడు కూడా ఆ దావీదు ఎంత క్లియర్గా రాస్తాను చూడు, ఆ వేడికి ఏది కూడా తప్పించుకోలేదు, ఆ వేడి వచ్చేస్తుంది. కొన్ని లాస్ట్ ఇయర్ చదువు చెప్తా ఉంటే ఆ సన్ని దేవుడు ఎట్లా పెట్టిందంటే మన ఎర్త్ని దగ్గర కాకుండా ఇంకా కొంచెం దూరం కాకుండా కరెక్ట్ ప్లేస్లో పెట్టిందంట. దగ్గర అయితే మనము వేడికి చచ్చిపోతాం, దూరం అయితే చలి అది ఐస్ అయిపోయి మనము చచ్చిపోతాం. సో కరెక్ట్ హీట్ మనకు ఆయన క్రియేషన్లో పెట్టింది. అక్కడ దావీదు అప్పుడే గమనించిన చెప్తుంది కదా, అతన్ని వేడిమికి మరుగైనది ఏది లేదు. అంత కరెక్ట్గా ఆ డిస్టెన్స్ కానీ లేకపోతే తిరగడము రైట్ టైంకి ఆయన క్రియేషన్ చూస్తే అది దేవుని మయంపరుస్తాం. ఆయన క్రియేషన్, ఆయన చేతి పనులంటే ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా దావీదు రాస్తా ఉన్నాడు అంటే ఆయన ఆత్మచేత నింపబడి ఇవన్నీ రాస్తున్నాడు. అప్పట్లో ఇవన్నీ సైన్స్ ఏం లేవు కానీ ఆయన గమనించు ఈ హీట్ మనకు కావాలి, ఆ సన్ హీట్ ప్రతి ఒక్కరికి కావాలి, లేకపోతే చచ్చిపోతాం, మనకు విటమిన్ దొరకదు కదా. సో మనం చూస్తే ఈ క్రియేషన్ అంతా కూడా 1 నుంచి 6 వచనాల వరకు దావీదు ఏ విధంగా అయితే ఆ క్రియేషన్ దేవుని సృష్టి దేవుని మయంపరుస్తుంది అని చెప్తా ఉన్నట్టుగా, దాని తర్వాత మనం చూస్తాము 7వ వచనం నుంచి చూస్తాము దేవుని వాక్యం ఏ విధంగా మనల్ని బలపరుస్తుంది. ఫస్ట్ ఏమో క్రియేషన్ తోటి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు, కొంతమంది క్రియేషన్ లేకుండా కానీ నెక్స్ట్ దేవుని వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ దావీదు వేరే వేరే మాటల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ 7వ వచనం చూస్తాం, అక్కడ దేవుని వాక్యం ధర్మశాస్త్రం అంటా ఉన్నాడు, ఒకసారి శాసనం అని చెప్తా ఉన్నాడు, ఇంకొకసారి ఏమో ఉపదేశం అని చెప్తా ఉన్నాడు, ఒకసారి ఏమో ధర్మం అని చెప్తా ఉన్నాడు, ఒకసారి ఏమో భయం అని చెప్తా ఉన్నాడు, ఒకసారి న్యాయం అని చెప్పేసి ఇట్లా వేరే వేరే విధాలుగా ఆయన ఆ మాటల్ని దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు అక్కడ కదా. మొట్టమొదటి చూస్తున్నాం మనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆయన క్రియేషన్ తోటి చెప్తా ఉన్నాడు, క్రియేషన్ అంతా కూడా దేవుని మయంపరుస్తూ ఉన్నాయి. కొంతమంది క్రియేషన్ ద్వారా రక్షణ రాదు కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తామో అప్పుడే మనకు రక్షణ వస్తుంది. మనం చూస్తాం అక్కడ కదా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ఇంకా ప్రాణాన్ని తెప్పరిగా చేస్తూ ఉంటాడు, రివైవ్ చేస్తూ ఉంటాడు. యథార్థమైన దేవుని యొక్క వాక్యం 2వ పేతురు గ్రంథ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసినట్టే దేవుని యొక్క వాక్యము. మనం జీవించడానికి మనము మరి కావలసిన వాటన్నిటి కూడా దేవుని యొక్క వాక్యం మనకు దయచేస్తూ ఉంటుంది. దావీదు రాస్తా ఉన్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ఇంకా మన ప్రాణములని తెప్పరిలో చేస్తూ ఉంటాడు. మన ప్రాణాన్ని రివైవ్ చేసేది ఈ లోకంలో ఒకటి ఏంటంటే అదొకటి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఇవాళ కొంచెం టైం ఎక్కువనే మనకి ఇచ్చినారు, సో ముగించుకుందాం. 7 లోపల మనం ముగించుకోవచ్చు ఇవన్నీ. ఆమె చెప్పే 7 వరకు అంటే ఇంకా చెప్తాను, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం గుర్తిస్తూ ఉంటుంది. ఆయన వాక్యం ఎంత మరి ప్రశస్తమైన చెప్తుంది. యెహోవా శాసనము నమ్మదగినదంట. ఈ లోకంలో చాలామంది మనం నమ్మము, లేకపోతే వాళ్ళు మనం నమ్మరు, కానీ ఈ వాక్యము నమ్మదగినదంట. దాన్ని నమ్మితే మనకు జ్ఞానము, అది బుద్ధిహీనులకు జ్ఞానం గుర్తిస్తూ ఉంటుంది. మనకు కావాలి ఈ లోకంలో జీవించడానికి మనకు జ్ఞానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన వాక్యం ద్వారానే మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది. అక్కడ ఉంది కదా, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. తెలుగులో ఏముంటుంది, యెహోవా యందు భయభక్తులు ఉంట జ్ఞానమునకు. ఆయన వాక్యమే మనకు జ్ఞానం ఇస్తూ ఉంటుంది.
ఆయన వాక్యము మనకు ఇక యెహోవా శాసనము నమ్మదగినది అని మనము దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. దాన్ని అది ఏదైతే చెప్పిందో అది చేస్తూ ఉంటుంది. అక్కడ వేరే అబద్ధాలు ఉంటాయి. మనం దేవుని వాక్యంలో లైస్ లేవు. అక్కడ ఆయన మాట నమ్మదగిన మాట. ఆయన ఇంకా చెప్తా ఉన్నాడు 8వ వచనంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అంట. అక్కడ దాంట్లో దోషం ఏమీ లేని వర్డ్స్ ఎక్కడ ఉంటాయి అంటే దేవుని యొక్క వాక్యం నుండి ఇక్కడ నిర్దోషమైన మాటలు మనకు కనపడతా ఉంటాయి కదా. ఇంకా ఎక్కడ కూడా మరి అటువంటి మాటలు మనకు దొరకాయి. అవి హృదయమును సంతోషపరుస్తాయి. యెహోవా ఉద్దేశం అవి నైతికంగా నిర్దోషమైనవంట, ఇంకా మరి ఆచరణాత్మకంగా నిర్దోషమైనవి, ఇంకా విశ్వవ్యాప్తంగా నిర్దోషమైనవి. యెహోవా ఉద్దేశములు నిర్దోషమైనవి. ఎందుకంటే ఆయన ఇవన్నీ కూడా దైవావేశంతో మన దగ్గరికి వచ్చిన దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధాత్మ చేత మనకు వచ్చిన ఈ వాక్యం. ఇవి ఎప్పుడైతే ఉపదేశములు నిర్దోషమైనవి అవి మన హృదయాన్ని సంతోషపడతాం. మన హృదయము ఉప్పొంగిపోతూ ఉందంటే ఎప్పుడైతే మన వాక్యం దేవుని వాక్యం మనలో ఉంటుందో మన హృదయము రిజాయిసింగ్ చేస్తూ ఉంటుందంట. అది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుందంట జాయ్తో. ఒక చిన్న పాట ఉంది కదా, హృదయంలో ఆనందం పొంగిపోతుందని చెప్పి చిన్న కోరస్ ఉంది కదా. అది హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్యాన రక్షకుడై హృదయంలో వసించే, ఎవ్వారు ఎరుగని సంతోషం నా హృదయంలో నుండేను. అది పొంగి 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 పొర్లుచున్నది, అది పొంగి 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 పొర్లుచున్నది. ఎప్పుడైతే నీ వాక్యం లోపల ఉంటుందో నీ సంతోషము ఓవర్ఫ్లోతాం. ఎప్పుడు సాడ్గా ఉండం మనం. చూస్తున్న అపోస్తలుడు పౌలు ఇంకా శీల వాళ్ళు ఆ జైల్లో ఉన్నప్పుడు బాగా కొట్టి పడేసినా కానీ ఎప్పుడైతే ఆ వాక్యం లోపల ఉందో వాళ్ళు రిజాయిస్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా పాటలు పాడుకుంటా ఆ జైల్లో ఆ చేనుతోటే కొట్టుకుంటా పాడుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆ హృదయంలో వాక్యం ఉంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, ఆ హృదయమును సంతోషపరుస్తాయి అంటే. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చిన ప్యూర్. ఈ లోకంలో ప్యూర్గా దొరికేది దేవుని యొక్క వాక్యం. ఇంకా దీనికంటే ప్యూర్ ఏది లేదండి. సో దేవుడు ఆ వాక్యాన్ని ప్యూర్గా చేసి దాని ద్వారా మన కన్నులకు వెలుగునిస్తూ ఉంటారు. దావీదు రాస్తూ ఉంటాడు కదా 119 కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగునిస్తుంది. మనం చీకట్లో ఉండని దేవుని యొక్క వాక్యం. దావీదు రాస్తా ఉంటే ఆయన ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆ వాక్యం గురించి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచినది. ఈ దేవుని యొక్క వాక్యము, నిత్యం నిలిచే వాక్యము ఇదే దేవుని యొక్క వాక్యం. నిత్యం వచ్చే మాటలు దేవుని యొక్క వాక్యాలు. ఇంకా వేరే ఏవి కూడా నిలబడవు, అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము అది నిలకడగా ఉంటుందంట. దావీదు రాస్తున్నాడు 109వ దావీదు కీర్తనలో రాస్తున్నాడు 89వ వచనంలో, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది చెప్పాడు. ఆయన వాక్యం షేక్ కాదు. ఆయన వాక్యము మనం తొందరపడినది. ఆ వాక్యం మనల్ని డౌట్లో పెట్టదు. మనము ఆయన వాక్యం నమ్మినప్పుడు నిలకడగా బలంగా ఉంటుంది. అంత గొప్ప వాక్యం. చివరిగా చెప్తుండే, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనది. దాంట్లో అన్యాయం ఏముంది? ఆయన మనకు న్యాయం తీర్చేది. న్యాయం ఆయన దేవుని యొక్క వాక్యం మనకు అవి కేవలము న్యాయమే ఉంటాయి, సత్యమైనవి, అవి న్యాయమైనవి. ఇక చివరిగా చూద్దాం. అక్కడ అవన్నీ చెప్పిన తర్వాత ఫస్ట్ ఏమో క్రియేషన్ ఏ విధంగా సృష్టి దేవుణ్ణి గణపరుస్తామని చెప్తున్నాడు. తర్వాత ఏ విధంగా వాక్యం మనల్ని వాక్యం తప్ప ఇంకా వేరేది మనం బలపరచాలి. తర్వాత చివరిగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంగా. ఇంత హంబుల్ చేసుకుంటా ఉన్నాయి. ఇటువంటి గొప్ప దేవుడు ఆయనకు మనం వర్ణించిన దేవుని పిల్లలమైన అటువంటి దేవుడు మనం ఎంత మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ ఇప్పుడే విన్నాం కదా కంఠవాక్యంలో మన లోపల కూడా క్లియర్గా పోలిగా ఉన్నప్పుడు మనం ఎంత బ్లెస్ అవుతాం. దేవుడు మనల్ని నిజంగా మనల్ని ఆయన లేవనెత్తుడు. ఆయన వెంట కుప్ప నుంచి లేవనెత్తి దేవుడు ఆయన మన దేవుడు.
ప్రార్థన చేస్తాం. ప్రభావ మీకు వందనాలు అయ్యా, మీ వాక్యం తండ్రి గొప్ప వాక్యం అయ్యా, మీరు సృష్టించిన సృష్టి ప్రభా తండ్రి మీ మహిమను ప్రభా అర్చన చేస్తుంది అయ్యా. అంతరిక్షం ప్రభా తండ్రి ప్రభా మీ చేతి పని ప్రభావ వివరిస్తుంది ఆయన. మీకు వందనాలు ప్రభావ, మీరు ఇచ్చిన మీ వాక్యం కొరకు మీకు వందనాలు చేస్తాను. అయ్యా, మీరు ఇచ్చిన సహవాసం కొరకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ప్రభావ పశ్చాత్తాపం మీకు వందనాలు చేస్తాను తండ్రి. ప్రభావ మీరేనైనా మహిమ పొందమని యేసు క్రీస్తు బిడ్డ పెట్టించినాం తండ్రి. అందుకు నిలబడి ఇచ్చిన వాక్యం ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నత మీ ఘనమైన నామాన్ని బట్టి దేవా మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకొని దేవా మీ సన్నిధిలో తండ్రి సమకూర్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా నీ ఉపదేశములు, నీ శాసనములు తండ్రి ఉన్నతమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి తండ్రి. అయినా మరి భూమాకాశములను సృష్టించినటువంటి మా గొప్ప దేవుడు తండ్రి. అయినా మిమ్మల్ని వర్ణించగలుగుతున్నా తండ్రి. ఇంతగానైనా మమ్మల్ని మీరు బలపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా జీవితాలలోనైనా అనుదినము అనుక్షణము మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నీ కృపలో మమ్మల్ని నైనా నింపుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప లేనిదే, నీ మాటలు లేనిదే మేము బ్రతకలేము తండ్రి. అయినా నిత్యమునైనా మమ్మల్ని వెలిగిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతగానో మమ్మల్ని ప్రభా మూడు బారిన మా జీవితాలను చెరుపజేసే దేవుడు నీవే తండ్రి. అయినా మమ్మల్ని అనుక్షణం తండ్రి అయినా మీరు బలపరుస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లి తన బిడ్డలను మరిచినా నేను మాత్రం మరలని సెలవిచ్చాను తండ్రి. ఇంత గొప్ప ప్రేమ మా ఎడల మీరు కలిగి ఉన్నారు తండ్రి. నిత్యము నిరంతరమునైనా తండ్రి మా కొరకు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు తండ్రి. అయినా మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా తండ్రి. సంఘ ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అయినా మీరు బల ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అయినా మా సంఘం పట్ల మీరు చేసిన ప్రతి వేలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి అవసరతలను అక్కర్నైనా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు అయినా మా అందరికీ జవాబులు దయచేస్తున్న దేవుడు తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవుడు తండ్రి. మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తూ ఉన్నావు తండ్రి. అయినా నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సమాధానం మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. దుఃఖంలో వేదనలో కుమిలిపోయినప్పుడు మమ్మల్ని ఓదారుస్తున్న దేవుడు తండ్రి. అనుక్షణం నైనా మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. మీకు ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ ఆరాధనంతలో మాకు తోడుగా ఉన్నందుకై వందనాలు తండ్రి. అయా పిల్లలు ప్రేమించి తీసుకొచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘంగా ప్రభావం తిరిగి వెలుచుండగా మాతో మీరు మమ్మల్ని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకున్నామని యేసు క్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నీళ్ళ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడును గాక. ఆశీర్వాదం